హలో సబ్స్క్రైబర్స్, ఇది పార్ట్ 2 అనమాట. లాస్ట్ దానికి అంత కష్టపడి పని చేసిన తర్వాత ఏదో ఒకటి తినకపోతే ఎలా ఉంటుంది చెప్పండి. అందుకే అందరికన్నా ముందు మనమే వెళ్ళి తినేసామనమాట చపాతీలయ్యి. ఏదో ఒకటి తినేసి పడుకుందాం కదా అని లోపే ఇంకా చాలా పనులున్నాయని చెప్పారు మా వోళ్ళు. సర్లే అందరూ వచ్చారు కదా! అందరి పనులు సహాయం చేసుకుంటే అయిపోద్ది అనుకునే లోపు ఆడోళ్ళు మాత్రం మంచి చీరలు కట్టుకొని రెడీ అయిపోయారు ఫంక్షన్‌కి. మేము మాత్రం అదే అవతారాలతో ఉన్నామనమాట. పంతులు గారు కూడా వచ్చారు. పంతులు గారు కూడా వీడియో తీశారనమాట. ఇది మాత్రం మంచిగా స్లీపేస్తుంది. నేను చూసారా అదే అవతారంతో అలా తిరుగుతున్నాననమాట. ఏం చేస్తాం ఇంకా ఫంక్షన్ అన్నాక తప్పదు మరి. తమ్ముడి సహాయం కదా అది. మీ ఇంట్లో ఫంక్షన్స్ అయినా సరే ఇంతే తిరుగుతారేమో కామెంట్ చేయండి. మేమైతే పక్కా తిరుగుతూనే ఉంటాం. అసలు ఏమీ రెడీ అవ్వమనమాట. సో ఈలోపు మా బావ మాత్రం పంచె కట్టుకొని రెడీ అయిపోయి వచ్చాడు. కానీ ఏం ఉపయోగం, మా బావకి చాలా టెన్షన్స్ ఉన్నాయి. అన్నీ చూసుకోవాలి కదా! అందుకని ఆ కష్టజీవిని ఎక్కువ శ్రమించకుండా ఇంటిని ఒక లుక్ ఏద్దాం వచ్చేయండి. ఇది మెయిన్ హాల్ అనమాట. బెడ్‌రూమ్స్ 2 ఉంటాయి. ఓపెన్ కిచెన్ కూడా ఉంటది. ఇది ఆవు దూడ. మన హిందూ సాంప్రదాయం ప్రకారం గృహప్రవేశం టైంలో దీన్ని లోపలికి తీసుకెళ్తాం కదా!